నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. తమిళనాడు రాజకీయాలను సినిమాలను వేరు చేసి చూడలేం. అదే సమయంలో సినీ వినీలాకాశంలో అగ్రతారలుగా ఎదిగిన వాళ్లంతా రాజకీయాల్లో సత్తా చాటలేకపోయారు. జయలలిత మరణం తర్వాత ఏర్పడ్డ పొలిటికల్ వాక్యూమ్ ని భర్తీ చేయడానికి చాలా మంది, చాలా పార్టీలు చాలా ప్రయత్నాలే చేశాయి. కానీ వాక్యూమ్ అలానే ఉంది. దాన్ని విజయ్ పూరించగలడా? ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన మరో సినీ స్టార్ గా చరిత్రను సృష్టించగలడా? కలెక్షన్ల వసూళ్లతో రికార్డులు సృష్టించడం ఎలాగో తెలిసిన విజయ్ ఓటర్ల నాడి పట్టుకోవటంలోనూ సక్సెస్ ను సాధిస్తాడా? ఇప్పటికీ సినీ స్టార్స్ కి పాలనా పగ్గాలు అప్పచెప్పాలన్న భావజాలం తమిళ ఓటర్లలో మిగిలే ఉందా? తమిళ పొలిటికల్ స్క్రీన్ పై ఎంజీఆర్, కరుణానిధిల, దళపతి కూడా చరిత్రను సృష్టిస్తాడా? లేక రజనీకాంత్, కమల్, విజయకాంత్ లా మిగిలిపోతాడా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. తమిళనాడులో కొన్ని దశాబ్దాల పాటు జరిగిన రాజకీయం అంతా రెండు పార్టీల కేంద్రంగా, ఇద్దరు నాయకుల కేంద్రంగానే సాగింది. డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే, కరుణానిధి వర్సెస్ జయలలిత. అంతే. ఇప్పుడు ఆ ఇద్దరు నాయకులు లేరు. డిఎంకేని స్టాలిన్ సమర్థవంతంగా లీడ్ చేస్తున్నారు. అన్నా డిఎంకేకి మాత్రం సరైన నాయకత్వం లేక అల్లాడుతోంది. ఈ నేపథ్యంలోనే పొలిటికల్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చేశాడు దళపతి విజయ్. అవినీతిని, పాలనలో లోపాలను ఇన్నాళ్లు సినిమాల్లో ఎండగడుతూ వచ్చిన విజయ్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అంటూ పొలిటికల్ వార్ కి సై అనేశాడు. డిఎంకేతోనే తమ ప్రధాన పోటీ అంటున్న విజయ్ అన్నా డిఎంకేని అసలు తాము పట్టించుకోవటం లేదని చెప్పడంతో పాటు జయలలిత మరణంతో ఏర్పడిన పొలిటికల్ వాక్యూమ్ ని భర్తీ చేసేది నేనే అన్న సందేశాన్ని పంపుతున్నారా? సిల్వర్ స్క్రీన్ మీద తమిళనాడు ప్రేక్షక హృదయాలను దళపతి విజయ్ పాలిస్తున్నాడు. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ దళపతిగా అవతరించాడు. తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ ని కూడా పాలించరా పిల్లోడా అని తమిళ లోకం తనని పిలుస్తోందన్నది విజయ్ బలమైన నమ్మకం. కానీ అది అంత తేలిక? తమిళగ వెచ్చి కళగం పార్టీ ఇప్పుడు అరవ రాజకీయాల్లో వేడి పెంచేసింది. టీవీకే మొదటి మహాసభ సూపర్ హిట్ అయింది. పార్టీ ప్రకటించిన ఏడాది తర్వాత జరిగిన రెండో సభ ఇది. నిజానికి సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న విజయ్ పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేస్తున్నప్పుడు యూత్ లో, ఫ్యాన్స్ లో ఉండే అటెన్షన్, క్రేజ్ వేరు. ఆ కోణంలో పార్టీ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ తర్వాత ఏడాదిన్నర కాలంగా తమిళ రాజకీయాలను షేక్ చేసే ఎలాంటి పరిణామాలు టీవీకే కేంద్రంగా జరగలేదు. తమిళ రాజకీయాల్లో సెగ రాజేసే నిర్ణయాలు, వ్యాఖ్యలు, కామెంట్స్ విజయ్ నుంచి రాలేదు. అయినా సరే టీవీకే పార్టీ కేంద్రంగా ఎలాంటి క్రేజ్ తగ్గలేదని మదురై మానాడు పేరుతో నిర్వహించిన సభ నిరూపించింది. ఏడాదిన్నరగా పొలిటికల్ యాక్టివిటీ చురుగ్గా లేకపోయినా పొలిటికల్ కోణంలో తనపై భారీ హోప్స్ ని పబ్లిక్ లో అలాగే ఉంచడంలో విజయ్ గ్రాండ్ సక్సెస్ అయ్యాడని మదురై సభ తేల్చి చెప్పేసింది. తమిళ రాజకీయాలకు సినీ రంగానికి ఉన్న అనుబంధం సాధారణమైంది కాదు. అయితే కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత తర్వాత మరో సినీ స్టార్ సీఎం పదవిని అధిరోహించలేదు. మధ్యలో విజయకాంత్ మెరుపులు మెరిపించారు. కమల్ హాసన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రజనీకాంత్ ఊరించి చివరి క్షణంలో చేతులెత్తేశారు. ఇలా స్టార్ హీరోల కేంద్రంగా పొలిటికల్ ప్రకంపనలు పుట్టినా మహా రాజకీయ శక్తిగా మాత్రం ఎవరూ అవతరించలేకపోయారు. జయలలిత మరణం తర్వాత తమిళనాట పొలిటికల్ వాక్యూమ్ ఏర్పడింది. దాన్ని పూడ్చడానికి కమల్ హాసన్ నుంచి జాతీయ పార్టీ బీజేపీ దాకా చాలా ప్రయత్నాలే చేశాయి. కానీ విజయం సాధించలేకపోయాయి. ఇప్పుడు ఆ పొలిటికల్ వాక్యూమ్ ని తమిళగ వెట్రి కళగం పార్టీతో విజయ్ పూడ్ చేస్తాడా అన్నది చర్చనీయాంశంగా మారింది. బీజేపీ, డిఎంకేలకు తాము సమాన దూరమని చెప్పిన విజయ్ టీవీకే సింగిల్ గానే బరిలోకి దిగుతుందని తేల్చేశాడు. అదే సమయంలో అన్నాడీఎంకే ప్రస్తావన పెద్దగా తేకుండా అసలు తమ దృష్టిలో అన్నాడీఎంకే లేదన్న తరహాలో వ్యవహరించారు విజయ్. తమ ప్రధాన పోటీ డిఎంకేతోనే అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి తలుపును తడతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను ఉధృతం చేసిన ఆయన మదురైలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఈ మేరకు ప్రసంగించారు. తనను ఎంత విమర్శిస్తే అంత ఎదుగుతానన్నారు. మదురై ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన విజయ్ సీఎం స్టాలిన్ మీద విమర్శలతో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో రహస్య సమావేశాలు జరుపుతోన్న స్టాలిన్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. స్టాలిన్ అంకిల్, వాట్ అంకిల్ ఇస్ వెరీ రాంగ్ అంకిల్. స్టాలిన్ అంకిల్, వాట్ అంకిల్ ఇస్ వెరీ రాంగ్ అంకిల్. అడవిలో గుంట నక్కలు ఎన్ని ఉన్నా సింహం సింగిల్ గానే వస్తుందంటూ తన పార్టీ కార్యాచరణ ఇకపై ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పేశారు. Yes, a lion is always a lion. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle.
కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే దళపతి సిల్వర్ స్క్రీన్ వదిలేసి పొలిటికల్ స్క్రీన్ వైపు వచ్చేశారు. తమిళనాడులో రజనీకాంత్ తర్వాత హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరో విజయే. దళపతిగా విజయ్కి తమిళనాట ఉన్న క్రేజ్ సాధారణమైంది కాదు. ఆ మాటకొస్తే తెలుగులోనూ విజయ్కి బలమైన మార్కెట్ ఉంది. కలెక్షన్ల వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోన్న వేళ సినిమాలు ఇక చాలు అన్న నిర్ణయానికొచ్చేశారు విజయ్. దళపతి గత 6-7 చిత్రాల కలెక్షన్లను గమనిస్తే సినిమా యావరేజ్ గా ఆడిన 300 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. లేటెస్ట్ మూవీ గోట్ 450 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇంత క్రేజ్, ఇమేజ్ ఉన్న హీరో సినిమాలకి గుడ్ బై చెప్పడం తమిళ సినీ ఇండస్ట్రీకి భారీ నష్టమే. అయితే ఆ మేరకు రాజకీయాల్లో సక్సెస్ అయి ప్రజలకు విజయ్ మేలు చేస్తారా అన్న ప్రశ్న తన పరిధిని పెంచుకుంటోంది. తన చివరి చిత్రం జననాయకన్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ రాజకీయాల్లోకి రావడం 1-2 సంవత్సరాల నుంచి జరిగిన ఆలోచన కాదు. 15 సంవత్సరాల నుంచి ఆ దిశగా అనేక పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. 2009లో విజయ్ తన అభిమాన సంఘాల పేర్లను విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ గా మార్చారు. ఇందుకోసం ఒక ప్రత్యేక జెండాను కూడా తయారు చేశారు. అభిమానుల ద్వారా రక్తదానం, అన్నదాన శిబిరాల నిర్వహణ మొదలుపెట్టారు. 2011 నుంచి విజయ్ రాజకీయాల మీద దృష్టి పెట్టాల్సిన పరిణామాలు ఏర్పడ్డాయి. ఆ ఏడాది రిలీజ్ అయిన కావలన్ మూవీ రాజకీయ జోక్యంతో ఆగిపోయింది. అయితే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జయలలిత విజయ్కి మద్దతుగా నిలిచారు. దీంతో ఆ ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ అన్నాడీఎంకేకి మద్దతు ప్రకటించింది. విచిత్రం ఏంటంటే 2013లో విజయ్ నటించిన తలైవా చిత్రానికి కూడా రాజకీయ సెగ తగిలింది. అప్పుడు సీఎంగా ఉన్నది జయలలితనే. దేశమంతా తలైవా రిలీజ్ అయినా తమిళనాడులో మాత్రం విడుదల కాలేదు. చివరకు తలైవా మూవీ ట్యాగ్ లైన్ ఏలే సమయమిదే తీసేశాక తమిళనాడులో ఆ మూవీ రిలీజ్ అయింది. అలానే కత్తి సినిమా సమయంలోనూ ఆ చిత్రాన్ని విడుదల చెయ్యబోమని కొన్ని సంఘాలు బెదిరించాయి. కత్తి మూవీలో గాలిని కూడా లంచగొండిగా మార్చే దేశమిది లాంటి డైలాగ్స్ రాజకీయ దుమారం రేపాయి. పాలకుల మీద, పరిపాలనా విధానాల మీద, అవినీతి మీద తన సినిమాల్లో చర్చిస్తూనే వచ్చారు విజయ్. చివరికి తమిళనాడులో డిఎంకే, అన్నాడీఎంకే పోటాపోటీగా అమలు చేసిన ఉచిత పథకాల మీద కూడా సర్కార్ సినిమాలో ఒక లుక్కేశారు విజయ్. అలానే మెర్సెల్ మూవీలో జీఎస్టీ, ఆరోగ్య వ్యవస్థ మీద విజయ్ పేల్చిన డైలాగ్స్ మీద బీజేపీ నిరసనకి కూడా దిగింది. 2026 అసెంబ్లీ ఎన్నికలే ఇప్పుడు దళపతి టార్గెట్. సూపర్ స్టార్ గా మాత్రమే కాదు, దశాబ్దానికి పైగా సీరియస్ గా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హీరోగా కూడా విజయ్కి అన్ని వర్గాల్లో విశేష ఆదరణ ఉంది. అయితే థియేటర్స్ దగ్గర హౌస్ఫుల్ బోర్డ్స్ వేయించే ఆ ఆదరణ పోలింగ్ బూత్ లో ఓట్ల వర్షం కురిపిస్తుందా? డిఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ లాంటి పార్టీలను ఎదుర్కొని తమిళగ వెట్రి కళగంని విజయ్ అధికారంలోకి తీసుకురాగలరా? ఆ క్రమంలో తన ముందున్న సవాళ్లని విజయ్ అధిగమించగలడా అన్న చర్చ తన పరిధిని వేగంగా పెంచుకుంటోంది. 2 ప్రాంతీయ పార్టీల మధ్య సుదీర్ఘ కాలం నుంచి సాగుతున్న రాజకీయ సమరంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. పట్టు సాధించాలని బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. నిజానికి ఈ పార్టీకి రజనీకాంత్ కేంద్రంగా తమిళనాడులో పొలిటికల్ సునామీ పుట్టుండాలి. కానీ లాస్ట్ మినిట్లో రజనీ చేతులెత్తేశారు. కమల్ హాసన్ పార్టీ పెట్టినా ప్రజలను మెప్పించలేకపోతున్నారు. కెప్టెన్ విజయకాంత్ మాత్రం కొంత ప్రయత్నం చేసినా ఆ తర్వాత అదే ఊపుని కొనసాగించలేకపోయారు. ఇప్పుడు సీన్లోకి విజయ్ ఎంట్రీ ఇచ్చాడు. పార్టీ స్థాపించిన ఏడాది తర్వాత టీవీకే కేంద్రంగా పొలిటికల్ సెగను రాజేశాడు. సమర్థ నాయకుడిగా విజయ్ నిలబడతారా? రాజకీయ బరిలో విజయవంతంగా కలబడతారా? విజయ్కి ముందు విజయకాంత్, కమల్ హాసన్ రాజకీయ పార్టీలు పెట్టారు. కానీ అధికారాన్ని అందుకోలేకపోయారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇదిగో వచ్చేస్తున్నాను, అదిగో వచ్చేస్తున్నాను అంటూ ఫ్యాన్స్ ని ఊరించిన రజనీ చివర్లో పొలిటికల్ ఎంట్రీ ఆలోచనను విరమించుకున్నారు. అయితే రజనీకాంత్ కి రాజకీయాల మీద ఆసక్తి లేదని చెప్పడానికి వీల్లేదు. ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి పెరుగుతోన్న ప్రతిసారి తన సినిమాలో పొలిటికల్ ఎంట్రీ డైలాగ్స్ పెట్టి వారిని కూల్ చేసేవారు. రజనీకాంత్, జయలలితకి మధ్య కొంచెం గ్యాప్ ఉండేది. దీనికి అనేక కారణాలున్నాయని రాజకీయ పరిశీలకులు చెప్తుంటారు. ఆ క్రమంలోనే తన సినిమాల్లో పొలిటికల్ సెటైర్లు వేయడానికి కూడా రజనీకాంత్ వెనకాడేవారు కాదు. ముత్తు మూవీలో రజనీకాంత్, మీనా మధ్య ఒక డ్రామా సీన్ ఉంటుంది. ఇందులో మీనాని ఉద్దేశించి రజనీకాంత్ చెప్పిన డైలాగ్స్ జయలలితని ఉద్దేశించినవే అని చాన్నాళ్లు ఆయన ఫ్యాన్స్ చెప్పుకున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయమన్నదాకా విషయాన్ని తీసుకురావడం, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం, ఇలా చాలా ఎపిసోడ్స్ నడిచాయి. అదే సమయంలో తమిళుడు కాని రజనీకాంత్ కి తమను పాలించడానికి అర్హత లేదన్న వాదన కూడా కొన్ని సంఘాల నుంచి వచ్చేది. నిజానికి జయలలిత, కరుణానిధి, వైగో
వీళ్ళెవరూ తమిళనాడులో జన్మించలేదు. కానీ రజనీకాంత్ దగ్గరకు వచ్చేసరికి తమిళుడు కాని రజనీకాంత్ ఇక్కడ పార్టీ పెట్టడానికి వీల్లేదన్న నిరసన సెగలు మొదలయ్యాయి. కారణం ఏదైనా చివరి నిమిషంలో పార్టీ పెట్టే ఆలోచనని రజనీకాంత్ విరమించుకున్నారు. జయలలిత మరణం తర్వాత రజనీకాంత్ కి కాషాయ కండువా వేయాలని, దీంతో తమిళనాడులో తిరుగులేని శక్తిగా ఎదగొచ్చని బీజేపీ చాలా ప్రయత్నాలు చేసింది. అమిత్ షా, మోదీ లాంటి నాయకులు కూడా రజనీకాంత్ ని కలిసినా రాజకీయాల వైపు ఆయన ఆసక్తి చూపలేదు. భారతదేశం గర్వించదగ్గ అతి కొద్ది మంది నటుల్లో ఒకరు కమల్ హాసన్. ఎలాంటి పాత్రలో అయినా అద్భుతంగా ఒదిగిపోయే కమల్ హాసన్ రాజకీయ పాత్రలో మాత్రం ఒదగలేకపోతున్నారు, సక్సెస్ కొట్టలేకపోతున్నారు. 2018లో మక్కల్ నీది మయ్యం పార్టీ స్థాపించారు కమల్ హాసన్. పార్టీ పెట్టిన తొలి రోజుల్లో కేవలం తమిళనాడు మీద దృష్టి పెట్టకుండా సౌత్ ఇండియాలోని పార్టీలను కలుపుకుని జాతీయ స్థాయిలో రాజకీయాలను శాసించడం మీద కూడా దృష్టి పెట్టారు. సౌత్ ఇండియాలోని 5 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతానికి గుర్తుగా పార్టీ జెండాలో 6 ఇంటర్లాక్డ్ హ్యాండ్ సింబల్ ని పెట్టారు. ఆ క్రమంలోనే సౌత్ ఇండియా భారీగా పన్నులు కడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం నార్త్ ఇండియాకి నిధులు ఎక్కువగా కేటాయిస్తుందన్న చర్చ దక్షిణ భారతదేశంలో మళ్లీ ఊపందుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా కమల్ హాసన్ పార్టీ గెలుచుకోలేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకున్న కారణంగా కమల్ హాసన్ ని ఇప్పుడు రాజ్యసభకి పంపింది డిఎంకే. மாநிலங்கள் அவையின் கமல் ஹாசன் எனும் நான். కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత తర్వాత తమిళ రాజకీయాల్లో కాస్తో కూస్తో ప్రభావం చూపిన సినీ స్టార్ కెప్టెన్ విజయకాంత్. 2005లో డిఎండీకే పార్టీ స్థాపించారు విజయకాంత్. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో డిఎండీకే 29 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. డిఎంకే ఆ ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితం కావడంతో విజయకాంత్ ప్రతిపక్ష నేత అయ్యారు. ఆ తర్వాతి కాలంలో అదే ఊపుని విజయకాంత్ కొనసాగించలేకపోయారు. విజయకాంత్ మరణం తర్వాత ఆ పార్టీ మరింతగా బలహీనపడింది. ఇక తమిళనాడు రాజకీయాల్లో సినీ స్టార్ హవాకి ముగింపు పడినట్టే అనుకుంటున్న వేళ విజయ్ పొలిటికల్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చారు. మరో 8 నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఇంత తక్కువ సమయంలో అధికారాన్ని అందుకునే దిశగా పార్టీని దళపతి విజయ్ ఎలా పరుగులు పెట్టిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే జయలలిత లేకపోతే కరుణానిధి, ఒకసారి అటు ఒకసారి ఇటు, దశాబ్దాలుగా తమిళ పొలిటికల్ పిక్చర్ ఇదే. దీంతో చూడటానికి తమిళ రాజకీయాలు సింపుల్ గా ఉన్నట్లే కనిపిస్తాయి, కానీ తమిళ ప్రజల ఆలోచన సరళి చాలా భిన్నంగా ఉంటుంది. భక్తి భావనకు తమిళీయులు చాలా ప్రాధాన్యతనిస్తారు, కానీ అక్కడ రాజ్యం చేసేది మాత్రం నాస్తికవాద పునాదుల మీద పుట్టిన పార్టీలే. వ్యక్తిగత జీవితానికి రాజకీయాలకు మధ్య స్పష్టమైన గీత గీసుకోవటంలో వారెప్పుడో విజయం సాధించారు. ఈ నేపథ్యాన్ని కాస్త విశ్లేషించి చూస్తే తమిళీయుల నాడి పట్టుకోవటం అంత తేలిక కాదని ఇట్టే అర్థమైపోతుంది. రాజకీయ ప్రత్యర్థులకు చెక్ పెడుతూ తమిళీయుల మనసులను గెలుచుకుంటూ అధికారం దిశగా దూసుకుపోవటమే ఇప్పుడు దళపతి ముందున్న పెద్ద సవాల్. ఆపరేషన్ 2026 తమిళనాడులో పార్టీలన్నింటి లక్ష్యం ఇప్పుడు ఇదే. అయితే ప్రతి పార్టీకి క్షేత్రస్థాయి నుంచి క్యాడర్ ఉంది, ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. రాజకీయ ఎత్తుగడల నుంచి పోల్ మేనేజ్మెంట్ దాకా అన్ని కోణాల్లో ఎన్నికలను ఫేస్ చేసే సామర్థ్యం ఉంది. విజయ్కి ఉన్నది కేవలం స్టార్ ఇమేజ్ మాత్రమే. ఆ ఇమేజ్ ని పొలిటికల్ స్క్రీన్ మీదకి ఆయన ఎంతవరకు క్యారీ చేయగలరన్నది ఆసక్తికరంగా మారింది. డిఎంకే వర్సెస్ అన్నాడీఎంకే ఎపిసోడ్ కి దశాబ్దాల చరిత్ర ఉంది. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే నాయకత్వం బలహీనంగా మారింది. స్టాలిన్ ముందు పళనిస్వామి తేలిపోతున్నారు. అదే సమయంలో బీజేపీతో అన్నాడీఎంకే దోస్తీ కూడా ఆ పార్టీకి లాభం చేకూరుస్తుందా, నష్టం కలిగిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ అన్నాడీఎంకే బీజేపీతో పొత్తు వ్యవహారం నడిపింది. 1999లో జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతోనే 13 నెలలకే వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది. అయితే నేడు హిందూత్వ కోణంలో, సనాతన ధర్మం కోణంలో, అలానే హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారన్న కోణంలోనూ డిఎంకే సీరియస్ గా బీజేపీ మీద అటాక్ చేస్తోంది. దీంతో అన్నాడీఎంకే బీజేపీ పొత్తు ఎలాంటి ఫలితాలు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సనాతన ధర్మంపై స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద కలకలమే రేపాయి. తమిళనాడులోనూ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో డిఎంకేకి గట్టి దెబ్బ తప్పదని అంతా భావించారు. కానీ జరిగింది మాత్రం వేరు. 39 ఎంపీ స్థానాల్లో 22 స్థానాలను డిఎంకే గెలుచుకుని ఘన విజయం సాధించింది.
దీంతో ఈసారి బీజేపీ అన్నాడీఎంకే పొత్తుపై తమిళ ఓటర్లు ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును టీవీకే అన్నాడీఎంకే పంచుకుంటే అది సహజంగానే తమకు ప్లస్ అవుతుందని డీఎంకే నేతలు విశ్లేషిస్తున్నారు. అటు డీఎంకేతో తన ప్రధాన పోటీ అంటోన్న దళపతి వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను విజయ్ వర్సెస్ స్టాలిన్ గా మార్చాలని భావిస్తున్నారు. అదే జరిగితే సగం సక్సెస్ సాధించినట్టే అన్నది విజయ్ భావన. అయితే విజయ్ చేస్తోన్న పొలిటికల్ హంగామా విషయంలో డీఎంకే ఎంత ఆందోళన చెందుతున్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అన్నా డీఎంకేకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది, క్యాడర్ ఉంది, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం ఉంది. ఈ రెండు పార్టీల్లో ఎవరి ఓటు బ్యాంకుని టీవీకే చీల్చుతుందన్న ప్రశ్న వచ్చినప్పుడు అన్నాడీఎంకే వైపే డీఎంకే వేళ్లు చూపిస్తున్నాయి. అన్నాడీఎంకేతో పోల్చితే తమకు బలమైన నాయకత్వం ఉందని డీఎంకే క్యాడర్ బలంగా చెప్తోంది. అదే సమయంలో ఉదయనిధి స్టాలిన్ కోణంలో కొత్త నాయకత్వం యూత్ ని ఆకర్షిస్తుందని చెప్తోంది. ఇక సామాజిక న్యాయం కోణంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన చిత్రాలు పార్టీ నాయకత్వం మీద అనేక వర్గాలకు మరింత హోప్ ఇస్తున్నాయని డీఎంకే క్యాడర్ వాదన. అన్నాడీఎంకేకి నాయకత్వం నుంచి అన్నింటిలోనూ సమస్యలే అని డీఎంకే క్యాడర్ విశ్లేషిస్తోంది. విజయ్ వచ్చి అన్నాడీఎంకే ఓట్లు చీల్చితే తమకు మరింత ప్లస్ అవుతుందన్నది డీఎంకే కార్యకర్తల ధీమా. నిజానికి తమిళ ప్రజల్లో భక్తిభావం ఎక్కువ. అదే సమయంలో నాస్తికవాద పునాదులపై ఎదిగిన అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలే అక్కడ దశాబ్దాలుగా రాజ్యమేలుతూ వచ్చాయి. ఈ రెండు పార్టీలు కూడా తర్వాత కాలంలో ఎన్డీఏతోనూ దోస్తీ చేశాయి. ఇప్పుడు అన్నాడీఎంకే మరోసారి పొత్తు పాలిటిక్స్ నిర్వహిస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే తమిళనాడులో సామాజిక న్యాయం, నాస్తికవాదాన్ని వినిపిస్తూ బలంగా రాజకీయాలు చేసే పార్టీలున్నాయి. ఈ నేపథ్యంలో దళపతి విజయ్ ఇకపై ఎలాంటి వ్యూహాలకు పదును పెట్టబోతున్నారు? ఆ వ్యూహాలను డీఎంకే, అన్నాడీఎంకే ఎలాంటి ప్రతి వ్యూహాలతో ఎదుర్కోబోతున్నాయన్నది ఇకపై జరిగే రాజకీయమే చెప్పాలి. ఇది వాల్ట్ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి.